Hello guys, welcome to the review of the movie Devara Part 1 యాక్టెడ్ బై జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, మీకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్, థ్యాంక్స్ టు అండ్ 3 గర్ల్స్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్. అది అడగగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు థియేటర్లో. ఫర్ దెమ్ స్పెషల్ థ్యాంక్స్ నా తరపు నుంచి. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఇంకా దేవరా మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే బాగుంది, పర్లేదు. అంటే మూవీకి ఒకటి రెండు ప్లాస్ అయితే ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా పాజిటివ్గా అయితే వచ్చేద్దాం. సో పాజిటివ్లో మనకి పాజిటివ్ అనగానే మనకి ఫస్ట్ హాఫ్ వస్తుంది. దీంట్లో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు బాగానే సాగుతుంది మూవీ. మెయిన్ స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ప్రకాష్ రాజ్ గారు అయితే మనకి స్టోరీ అయితే కథ చెప్పడం లాగా మనకైతే చూపించారు. సో ప్రకాష్ రాజ్ గారు నరేట్ చేస్తుంటారు స్టోరీని. సో మనకి ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మెయిన్ కథలోకి వెళ్ళిపోతాం కాబట్టి వెళ్తూ డైరెక్టర్ గారు అయితే ఏం మాత్రం ల్యాక్ చేయకుండా ఫస్ట్ హాఫ్ని అయితే తను ఏమనుకున్నారో విజువల్గా అనుకున్నారు వాళ్ళకి. నాకైతే ఈసారి గట్టిగా కొట్టాలి శివ గారు అయితే డిసైడ్ చేసుకున్నారు. సో ఇంకా దాని ప్రకారం అయితే ఎగ్జిక్యూట్ కూడా వచ్చింది, అలాగే పర్లేదు. సో ఫస్ట్ హాఫ్ చెప్తున్నా. సో వాళ్ళకి ఏమనుకున్నారు ఇమాజినేషన్ ప్రకారం అయితే ఓకే, బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. స్టార్టింగ్ నుంచి హీరో ఎంట్రీ కావచ్చు, సో ఏమాత్రం ల్యాగ్ లేకుండా సాగుతుంది. అండ్ ఇంటర్వల్ సీన్ కూడా మనకి బాగా అనిపిస్తుంది. సో ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం గుడ్ అనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో దాన్ని మనం ఇది గ్లిమ్స్లో కూడా చూసాం కదా, టీజర్లో కూడా. సో సేమ్ అదే ఉంటుంది అనమాట, ఆ యాక్షన్ సీన్ ఉంటుంది అనమాట. సో ఓకే, అది బాగానే అనిపిస్తుంది. ఇంకా దాని బ్యాక్ వచ్చిన స్టోరీ కూడా మనకి బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. దాంట్లో ఒక సాంగ్ కూడా వస్తుంది, దాంట్లో ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అయితే మాత్రం బాగా నచ్చింది అనమాట. సాంగ్ కూడా బాగానే ఉంది. అనిరుద్ధ్ గారి బీజిఎమ్స్ లైక్ సాంగ్స్ కూడా దీనికి బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. మెయిన్లీ టాకింగ్ అబౌట్ ఫస్ట్ హాఫ్, బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ అయితే సూపర్గా కనెక్ట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్కి. ఓకే, గుడ్. సో ఇంకా దాని తర్వాత ఇంటర్వల్ తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వస్తే, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి మనకి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఒకలాగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది. సో అది రీజన్ అనేది మీరు చూస్తే అర్థమవుతుంది ఎందుకు అని. నేనైతే అది రివీల్ చేయను, సో మీరు చూస్తే అయితే తెలుస్తుంది. సో సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. మనకు ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎక్కడ కూడా మనకి జాన్వీ కపూర్ గారి ఎంట్రీ అయితే మాత్రం కనిపించదు, సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సో ఓకే, అది కూడా ఏదో స్కోప్ పెట్టారన్నట్టే అనిపించింది, అంత స్కోప్ కూడా లేదు. మేబీ పార్ట్ 2లో ఉండొచ్చేమో. సో పార్ట్ 1లో మాత్రం ఏమంత స్కోప్ లేదు, ఒకే సాంగ్లోనే వస్తుంది. ఆ దావుదీ సాంగ్ కూడా దీంట్లో యాడ్ లేదు. సో అదొక డిసప్పాయింట్మెంట్. సో ఓకే, ఆల్బమ్ సాంగ్ అనుకుంటా, సో అది కూడా పెట్టుంటే బాగుండే అనిపించింది. ఒకే సాంగే ఉంది. సో ఓకే, ఏదో పెట్టినట్టు అనిపించింది హీరోయిన్, కానీ సరే ఓకే. అది కూడా స్టోరీకి కొద్దిగా డ్రాప్ అయ్యింది అనుకోవచ్చు. ఎందుకంటే మనకి సెకండ్ హాఫ్లో కొద్దిగా ఈ ట్రాక్ వల్లనే కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంటుంది సెకండ్ హాఫ్లో మెయిన్గా. సో ఇంకా దానివల్ల ఇంకా పార్ట్ 2లో ఉండొచ్చేమో, బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ పార్ట్ 2లో ఉండొచ్చేమో. సో పార్ట్ 1లో మాత్రం అంత లేదు. దీంట్లో ఓన్లీ అబౌట్ దేవరా వాళ్ళ కథని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది స్టార్టింగ్ నుంచి మెయిన్లీ ఇంటర్వల్ వరకు. దాని తర్వాత కొద్దిగా ఏంటది కొద్దిగా ల్యాగ్ అయ్యి తర్వాత మళ్ళీ నదరంగా అట్లా పైకి వెళ్తుంది. ఫ్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్కి చేరుకుంటాం. సో అది కూడా బాగానే అనిపించింది. నెక్స్ట్ స్టోరీకి ఎంటర్ అయితే అయ్యేటుకుంటే మనకు ఒక ట్విస్ట్ అలాగే రివీల్ అయితే వెళ్తుంది. ఆ క్లైమాక్స్లో ఇంకొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో దానికి మనకు సెకండ్ హాఫ్ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూస్తుంటే మనకి దీనికి పార్ట్ 2 ఎక్కడ ఎందుకు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మ్యాక్సిమం అంతా అన్నీ కూడా పార్ట్ 1 రివీల్ అయిపోతున్నాయి కదా, ఇంకా పార్ట్ 2 ఎట్లా వస్తుంది అనుకుంటే, సో లాస్ట్లో క్లైమాక్స్లో ఒక పాయింట్ అయితే రివీల్ అవుతుంది. ఇంకా దానికోసం అయితే పార్ట్ 2లో ఇంకా ఎక్కువనే దాచిపెట్టాలనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇంకా దాని తర్వాత మాత్రం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ అయితే ఓకే, గుడ్ అని అనిపించింది.
సో మెయిన్లీ అంత కొత్త కథ కూడా ఏం కాదు మనకి, జస్ట్ మనకి దాన్నే కొద్దిగా మిక్సప్ చేసి అట్లా ఇంకా కొద్దిగా లైట్ టచ్ చేసి యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఎఫెక్ట్స్తో గ్రాండ్గా చేయడం అయితే జరిగింది. సో ఓకే, ఇంకా యాక్టర్స్ విషయం పరంగా వస్తే ఎన్టీఆర్ అయితే మాత్రం టూ గుడ్గా చేశారన్నమాట. మోస్ట్లీ ఈజ్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ డ్యాన్స్ స్కిల్స్ కూడా ఎక్కువనే ఆకట్టుకున్నాయి అన్నమాట. సో మనకు ఫస్ట్ హాఫ్లో ఒకలాగా, సెకండ్ హాఫ్లో ఒకలాగా అనిపిస్తుంది, అది ఎవరో నేను డిసైడ్ చెప్పను. సో మనకి ఆ డిఫరెన్స్ చూసుకుంటే కనుక టూ గుడ్గా మనకి యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. మెయిన్లీ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో బాగుందని చెప్పారు, అంటే సెకండ్ హాఫ్లో వాళ్ళ యాక్టింగ్ ఇంకా టూ గుడ్గా అనిపిస్తుంది. అది ఎట్లా అంటే మీకు చూస్తే అర్థమవుతుంది. సో మనకు చూస్తే తెలిసిపోతుంది వా అని అనిపిస్తుంది అంతే. సో మెయిన్లీ ఎన్టీఆర్ గురించి మాత్రం చెప్పుకుంటే ఓకే, ఈజ్ డన్ వెరీ గుడ్ జాబ్ అనమాట. ఇంకా హీరోయిన్ గారు అయితే మరి సెకండ్ హాఫ్లో వస్తారు కాబట్టి అంత స్కోప్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నంత వరకు బాగానే చేశారు. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు, వాళ్ళు తెలుగు సినిమాలు అంత లేదు కాబట్టి ఆదిపురుషులో ఉన్నారు. సో విలాన్ క్యారెక్టర్, ఇంకా దీంట్లో కూడా సేమ్ అలాగే విలాన్ క్యారెక్టరే. ఎన్నో సినిమాలు చేసిన ఫీలింగ్ లాగా చేశారు, టూ గుడ్గా చేశారు అయితే యాక్టింగ్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ గారు, దాంట్లో మాత్రం నో డౌట్. సో ఈజ్ ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు సైఫ్ అలీ ఖాన్ గారు. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో వీళ్ళది ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ బిట్వీన్ ఎన్టీఆర్ గారు సైఫ్ అలీ ఖాన్ గారు ఫస్ట్ హాఫ్లో చూస్తే మాత్రం అది కూడా టూ గుడ్ అనిపించింది. క్లైమాక్స్లో ఉంటుంది అనుకున్నా కానీ లేదు అది. సో పార్ట్ 2లో గ్రాండ్గా డిసైడ్ చేస్తారేమో డైరెక్టర్ గారు, మనం చెప్పలేము కాబట్టి ఇంకా వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి వస్తే మాత్రం అనిరుద్ గారు అయితే టూ మచ్ గుడ్గా ఇవ్వడం అయితే జరిగింది, తన 100% ఇచ్చారు. సో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ టూ మచ్ కనెక్టెడ్గా ఉంది మూవీకి, అదే కొద్దిగా మూవీని లేపిందని కూడా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇంకా బీజిఎమ్స్ సాంగ్స్ బాగాలేకపోతుంటే ఈ మూవీకి అంత ఎలివేషన్ రాకుండా ఉండొచ్చేమో అనిపించింది. ఎందుకంటే మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఆ సీన్స్కి వాళ్ళు ఇచ్చిన ఆ బీజిఎం ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో అది మాత్రం టూ గుడ్గా అనిపించింది. సో ఇంకా ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ అప్ టు 4/5. సో అది కూడా కొద్దిగా సెకండ్ హాఫ్ చూసుకుంటే బెటర్ అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, ఇంకా సెకండ్ హాఫ్లో ఆ కొద్దిగా బిట్వీన్ హీరోయిన్ అది కొద్దిగా ఆ సీన్స్ అయితే మాత్రం సో నెక్స్ట్ కొద్దిగా ల్యాక్ కూడా అనిపించింది సెకండ్ హాఫ్. సో దానికోసం కెన్ గివ్ అప్ టు 4/5 అని చెప్పొచ్చు. సో ఇంకా లెట్స్ వెయిట్ ఫర్ దేవరా పార్ట్ 2. ఆ లాస్ట్లో క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ రివీల్ అయితే మాత్రం పార్ట్ 2కి ఈగర్గా వెయిట్ చేసే లాగా రివీల్ అయితే వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ అంతే, ఇంకా ఎండ్ క్రెడిట్స్ అయిన తర్వాత కూడా ఏ సీన్స్ రాలే, అంతే లాస్ట్ అయిపోయింది. సో ఓకే, ఇంకా దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ దేవరా పార్ట్ 1. ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.